ఈయన ఊరి దగ్గర ఉంది తిప్పుల వాగు. తిప్పుల నీళ్ళు కలిపి అది బనకచర్ల దగ్గర ఎవరు చేసినారు? 87 ఎన్టీ రామారావు కాదు. మీరు ఉన్నారా? అవి లేకపోతే మనకు ఆధారం లేదక. అది లేకపోయింటే నిప్పుల వాళ్ళు కలిసకపోయింటే అసలు మనకు కేసీ కెనాలు కానీ మనకు కుందులు కానీ నీళ్ళు ఉండేటివి కాదు. తెలుగు రిజార్ట్ అయిపోయేది. తెలుగంగా కొండపై నుంచి పోతా ఉంది. మరి ఇక్కడ మా పరిస్థితి ఏమి? అది రావడం మళ్ళీ రైతులంతా ఆయన ఉండాలి, బయటనే ఉండాలి. కొంతమంది లింగాపురం వాళ్ళు అడగండి, లింగాపురం కాడ నుంచి వెలుగోడు కాడ నుంచి మనకు ఇక్కడ మరి ఈనపాడు కడమలకాల వరకు రైతులంతా వచ్చినారు. నంద్యాల రైతులు సహా మన ఇంటి దగ్గర చెప్పించి ఎవడు మోహన్బాడు ఆయన ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను నేను, శివరామకృష్ణ హేరామకృష్ణ, ఆయన పాపం సాయం చేస్తే ఆయన సహకరించిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎవరు దీనికి కారణం? ఎన్టీ రామారావు గారు. దాని గేట్లు కంప్లీట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేశారు? ఇప్పుడు చెప్తాను అక్కడ చెప్పే కదా, అంత కమిషన్ల కోసం, డబ్బు కోసం. ఏమైనా ఒక మంచి పని చేసినారా మీరు? ఒక్క మంచి పని చేసినారు? వెలుగోడు రిజర్వాయర్ లేకపోతే ఏమైనా ఉందా? మనకు తాగడానికి నీళ్ళు లేవే. పిల్లని చెట్టులు కాదని చెప్పినారు గతంలో గ్రామాల్లో. నేను చెప్పకూడదు, వాస్తవం లేదు. మళ్ళీ ఆ పరిస్థితి ఉండేది. మనకు ఏం చేయాలా? ఏమి తేడా? వట్టి పొలాలు 500 ఎకరా కొనే ఒకటి లేడు. 45 నుంచి నాకు తెలుసు కదా, నాకు తెలియదు పెద్దనా. అంటే ఆ రోజు అందరం సమైక్యంగా పనిచేసాము. ఈరోజు కిందికి నీళ్ళు పోతున్నాయి. అవుకు బండి ఇది ఇంకోటి, ఇది అక్క చెప్పింది వాళ్ళది ఏదైనా గోర్కల్ రిజర్వాయర్ ఫస్ట్ అనౌన్స్ చేసింది ఎవడే. రికార్డ్స్ చేయండి, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. నేను చెప్పినవన్నీ నా దగ్గర ఆల్బమ్ ఉంది. నా దగ్గర అన్ని ఆల్బమ్లు ఉన్నాయి. నేను తీసి ఇవ్వమంటే ఇస్తా. గోర్కల్ రిజర్వాయర్ అక్క మేము షుగర్ షాప్ స్పిన్నింగ్ మిల్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు ఇదే టీం, సేమ్ నేను చెప్పిన టీమే ఎన్టీ రామారావు గారు వస్తే జిల్లాకు అందరూ స్పిన్నింగ్ మిల్కు ఫౌండేషన్ వేసినాము. ఫౌండేషన్ అప్పుడు అందరం అడిగినాం, సార్ ఇక్కడ గోర్కల్ రిజర్వాయర్ మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయాలని. ఆయన కొంచెం వెనకాడినారు ఎన్టీ రామారావు గారు. మేము సార్ ఏదో అడుక్కున్నాం సార్, రాయలసీమ ప్రాంతం కింది ప్రాంతం అంతా ఈ బనగానపల్లె పాడిన ఆ ప్రాంతాల కదా నీళ్లు లేవు, ఎట్లా చేస్తే చాలా సార్ అవుకు రిజర్వాయర్ నీళ్లు పోతే మనము పంటలకు నీళ్ళు వస్తాయంటే అప్పుడు ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారమ్మా. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆయనే కాకుండా పివి నరసింహారావు అప్పుడు కూడా కండిషన్ పెట్టడం జరిగింది. గోర్కల్ వారి మీరు నిర్మాణం చేయబడితే మేము కంటెస్ట్ చేయకుండా మా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రికి మావాడు తెలుగువాడు కాబట్టి, తెలుగు బిడ్డ కాబట్టి మేము కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదు, చరిత్ర ఉంది కదా. అది ఏమైంది ఈరోజు అక్కడ చెప్తుంది కదా. ఏం కేటాయించినారు? ఇప్పుడు నీళ్ళు నిలబడినాయంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నీళ్ళు అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కువ, కొన్ని గ్రామాల్లో ఓవర్ఫ్లో అయిపోయింది, దాన్ని కూడా పట్టించుకోలే. అప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక ఎన్ని నుంచి అవుకు నుంచి మన జీడిపల్లి అంతా ఇప్పుడు మనకు గడ్డికోట నీళ్ళు పోతున్నాయి, మలవరం నీళ్ళు పోతా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నిల్వ చేసుకున్నాము? కుందూరు నుంచి తీసుకుపోతే మన నీళ్ళంతా బ్రహ్మసాగర్ ఫుల్గా ఉంటాయి. నెల్లూరు జిల్లాలో అయితే బ్రహ్మసాగరు, ఇంకా సోమశిల, కండలేరు ఫుల్గా ఉంటాయి తమ్ముడు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళు? ఈ నుంచే కదా, మన దగ్గర నుంచి కుందు నుంచి అయిపోయింది కదా. నిప్పులవాగు నుంచి తీసుకొని పాపాకు నీళ్ళు పడి మళ్ళీ మీకు తీసుకుపోయి పెన్నాలు పోతా ఉండే. కాబట్టి ఇవన్నీ చేసిన, మోడరేషన్ చేసిన వాడు ఎవడు? దీనికి విధాత ఎవరు? చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు. వారు లేని ప్రాజెక్టులు లేవు. దాని చరిత్ర తెలిసిన ఉన్నారు. మీరు ఎవరున్నారా? ఎవరు పోయినారైనా సందేశించిన అవసరం, ఇంత క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం. ప్రజలకు అన్ని విధాలుగా తెలుసు, ప్రజలకు ఎవరు కష్టపడినారు. ఈరోజు ప్రజలకు ఉత్పత్తి, ఈ రకంగా ఆహార ఉత్పత్తి ఎటు జరుగుతూ ఉంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. మేము చెప్పాల్సిన అవసరం లే. కాబట్టి దీనికి సుదీర్ఘంగా మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లే. దొంగలకు సమాధానం చెప్పాల్సిన అవసరం బాగా వచ్చిందే. ఎవడో నిజాయితీపరుడు అడిగినట్టు చెప్పాలి. ఎవడు అడిగినాడంటే అసలు ఆయనే చెప్పే అక్క దొంగ. ప్రజావేదిక ఎవరి కోసం కట్టింది? మా నాయన సొమ్మ, ప్రజల సొమ్ముతో గడిచినాము. ప్రజల కోసం గడిచినాడు ఆయన. దాన్ని పడగొట్టారు. నా ఇంట్లో పగలగొట్టి సరే ఫరూక్ సరిపోడు కాబట్టి, లేకపోతే బుడ్డరాజేశ్వరి సరిపోదు పగలగొట్టినా అది ఒక లెక్క ఉంది. అక్కళ్ళు పగలగొట్టినా ఏదో అన్యాయంగా మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పగలగొట్టినా. అదేం చేసిందే పాపం? ఒక పక్క మీడియా జరుగుతుంది, ఒక పక్క పెరిగినారు. టీవీలో క్లియర్గా వచ్చింది. అంత పాపాత్మల గురించి మాట్లాడడం కూడా నోరు కడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచోని పేరు చేర్చాలి కానీ, దేవుని పేరు చెప్పాలి కానీ, ఇటు పేర్లు చెప్తే చెడు జరుగుతుంది అని అనుకుంటాను నేను. కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన, క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇది. ప్రజలకు తెలుసు, ప్రజలు చెప్పాలిగా. మీరెవరు ప్రశ్నించిన 15 మంది పోయి చెప్పుకుంటే ఏమొస్తుంది? అనంతపురం జిల్లా నుంచి ఒకరిద్దరిని, మన జిల్లా నుంచి నాయకులంతా, పెద్ద నాయకులంతా
వాడి చరిత్ర గురించి బుడ్డ రాజశేఖర్ చెప్తాడు నాకన్నా ఎక్కువ. వాడు అక్కడ ప్రాంతం నుంచి వచ్చినవారు ఆయన ఈయన ఆయన బాగా తెలుసు కాబట్టి 2 మాటలు కూడా జయసూర్య గారు చెప్పిన తర్వాత బుడ్డ రాజశేఖర్ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కాబట్టి మీరు పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని సక్రమంగా నడపక పార్టీ శ్రీరామరచ్చ ఇంకా నువ్వు నడపాలా, ఎలక్షన్ ఏ విధంగా నువ్వే ప్రెసిడెంట్, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి శుభాభివందనం అమ్మా. ఏమిటి మరి 3 years ఏమిటి ఎక్కడ భయపడతావు? కానీ 2 మాటలు చెప్పండి. హెక్టేటర్ వాటర్ నీళ్లు రిజర్వాయర్లోకి పోవాలా, రిజర్వాయర్లోకి పోవడానికి గేట్లు ఎత్తాలి. నేను ఎత్తిన గేట్లు. మధు సుబ్బారెడ్డి గారు, అయ్యప్పరెడ్డి గారు పోయి ఇది మా జీవిత ఆశయం కృష్ణా నీళ్ళు మళ్లించేది, నాకు అవకాశం కలిగమంటే ఎన్టీ రామారావు గారు మీరు ఎత్తండి అన్నారు. అప్పుడు లేదు ప్రోటోకాల్ ప్రకారం పోవాలంటే కృష్ణమూర్తి గారు కొంచెం పోయిలేనాడు. నేను మంత్రిగా ఉండి నన్ను అవకాశం లేదు. అప్పుడు నన్ను మంత్రిగా నాకు అవకాశం కలిసినారు. ఇక్కడ ఉండాలి ఎవరో ఒకరు ఉండే సాక్షిలో ఉండే ఇంత ముందు 7 పిల్లోడు. అప్పుడు సాక్షి పేపర్ లేదు. అప్పుడు నీళ్లు మనకు మళ్లించినామని చెప్పి సంతోషంగా నేను చెప్పిన అక్క చెప్పింది పేరు 6 సార్లు గెలిచిన ఆయన ఎస్పీరేడు గుడ్డలు తీసి ఇదిలా అన్నారు. నువ్వు మతికిందో లేదు రాజా, నీ మతికిందే బా నీళ్ళు వచ్చిన సంతోషంగా కేరంతలు వేసుకొని కృష్ణా నీళ్ళు మళ్ళించినారని చెప్పి అవి మర్చిపోయినారా? గుడ్డలు తీసి డ్రైవర్ల మీద మీరు నీళ్ళాడలే మీతో కొట్టారు కదా, మీకు తెలుసు కదా. ఆయన సాక్షి లేడు పిల్లడు ఆయన ఉన్నారు కదా, తెలుసు వాళ్ళకు. వీళ్ళు వచ్చినారు ఇప్పుడు 50 పిల్లడు పిల్లోడు. మళ్ళీ అది 6 రోజులు మర్చిపోయినారా? ఎవరు వచ్చిన తర్వాత చేశారు ఇవి? అలగనూరు. దాంతోపాటు మేము అలగనూరు అడిగినాం. మేమే అందరం 14 మంది శాసనసభ్యులు ఉన్నాం మోహన్ రెడ్డితో కలిపి. మోహన్ రెడ్డి కూడా మంత్రి, ప్రభాకర్ కూడా వెళ్ళేటప్పుడు కూడా ప్రభాకర్ లేడు, కృష్ణమూర్తి అందరం కలిసి అలగనూరు దగ్గర చంద్రబాబు సార్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశాం. అందరూ ఆయనకు మేము గుడ్డలు పెట్టాం ఎన్టీ రామారావు గారికి సంతోషంగా. అలగనూరు దగ్గర పెద్ద ఫౌండేషన్ వేసాం. ఆయన అడిగితే అలగనూరు చాలా వరకు వెళ్ళా. కడప జిల్లా వాళ్ళ కోసం అది బెనిఫిట్ అవుతుంటాం నాకైతే తెలుసు, కానీ ఇక్కడ అలగనూరు ఏర్పాటు చేస్తే కడప జిల్లాకు లాభం చేకూరుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు అలగనూరు బ్యాలెన్స్ వరకు వాడు దాదాపుగా నీళ్ళు నిల్వ చేయడానికి అలగనూరుకు దాదాపు 3 టీమ్స్ నీళ్ళు నిలబడతాయంటే ఇప్పుడు 0 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు దీనికి కారణం? అక్క చెప్పింది. 3 కోట్లతో పోయే పని 36 కోట్లు అయింది. ఎందుకు చేశారు? ఇది కావాల్సని మట్టి అంతా తీసుకొని అమ్ముకొని వాళ్ళే కట్ట పోయి చూసుకోపోయి మొత్తం లారీలంతా అమ్ముకున్నారు మట్టి అంతా. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని 3 కోట్లతో అమ్ముకుంటే ఆ 3 కోట్లను శాంక్షన్ చేసిన పోయేది కదా. ఎవడన్నా దుర్మార్గుడు కూడా మట్టి అమ్ముకుంటాడే? చెప్పాలా ఇవన్నీ? చరిత్ర తెలియాలా? నీళ్ళు ఊరికి వచ్చినాయి, త్యాగాలు దాని గురించి ఆలోచన చేయగలరా? ఈరోజు మనం చాలాసార్లు ఈ సందర్భాలు చెప్పాను, దీని గురించి చాలా సందర్భాలు చెప్పా. దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి? చిన్న గ్రామం నాకు బాగా బతికింది. ఇది ఈయన కాన్స్టిట్యూన్సీలో నాకున్నది. ఇళ్ళు కాలిపోతే ఆ వాసాలు తీసుకొని గడ్డి తీసుకొని వేస్తే చూస్తే ఇళ్ళు అంత దుర్భరంగా ఉన్నది. అదే ఊరు ఇప్పుడు పోతే నా ఆశ్చర్యపోయిన లింగాపురం, ఆ ఊరు కూడా మోస్ట్లీగా ఇళ్ళన్నీ ముస్లిమ్స్ లో కలిపినాయి. ఇప్పుడు నేను పోతే ఆశ్చర్యపోయిన చూసి ఇళ్ళు ఏమో ఆయన ఇట్లా బ్రహ్మాండం కట్టారండి. 3 కార్లు నీళ్ళు వస్తున్నాయని నేను సగౌరవంగా అన్న 3 కార్లు నీళ్ళు వస్తున్నాయి, 5 ఎకరాలు 10 ఎకరాలు మాకు ఉన్నాయి. ఈరోజు మా స్థితికి పెరగాల అనేది ఎన్టీ రామారావు ఆశయం, మన ఆశయం. రైతులు బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా. ఆ రకంగా కమిట్మెంట్తో ఎన్టీ రామారావు పనిచేశారు. ఆ పని చేసిన తర్వాతనే మాకు ఫలితాలు వచ్చినాయి. మహానుభావుడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు. వెలుగోడు నుంచి తీసుకొని చాగలమరి వరకు, ముత్యాలపాడు వరకు ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ అంతా నింపినాడు. దానివల్ల సేద్యం వస్తుంది. లేకుంటే ట్యాంక్స్ అన్ని వర్షాధారం మీద ట్యాంకులు లేవి, లేకుంటే నీళ్ళు లేవు దానికి. అని ఎవరు నింపినారు? చంద్రబాబు నాయుడు నింపినారు. కాబట్టి ఇప్పుడు ఆ ట్యాంకులు నింపుకుంటూ, తెలుగు నీళ్ళు నింపుకుంటూ మనం సేద్యం చేసుకుంటాం. అన్ని పచ్చగా ఉంది ఈరోజు. తర్వాత వెలుగోడు రిజర్వ్ పోతిరెడ్డి పార్టీ కూడా తెలియాల. జిల్లా నంద్యాల జిల్లాకు తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా అధ్యక్షురాలుగా ఎన్నికైన మా చెట్టమ్మ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, నా సహచర శాసనసభ్యుడు జయసూర్య గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న పోయినారు ఈ పెద్ద మనుషులంతా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, మన జిల్లా, పక్క జిల్లా, ఆ పక్క జిల్లా అందరు కలిసి చాలా రోజులు అయింది కదా బయటికి రాక వీళ్ళు పొద్దుగా
వచ్చినారు, బాగానే ఉన్నారు, పోయినారు, చూసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ వాస్తవాలు కూడా చెప్తే బాగుంటుంది, నిజాలు కూడా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తే కూడా బాగుంటుంది. ఊరికే పోయినాము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థాలు, దాని గురించి ఆయన మాట్లాడితే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయడం అనేది ఇది ఎంత పాపం. మీరు నిజాలు కూడా మాట్లాడండి, బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి క్లియర్ ఉన్నాయి, మీకు కూడా ఇస్తాం కండి, మీడియాకు కూడా ఇస్తే, ఎందుకంటే మీరు చూపించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 2020వ సంవత్సరంలో వీళ్ళు ఒక జీవో ఇస్తే 203 జీవో మీద గనిలోల శ్రీనివాస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు పోయినాడు. దీనిపైన పోతే ఎన్జిటి ఏం చేసేసింది, సో దాన్ని స్టే ఇచ్చింది. దానిపైన ఇస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్జిటి కోరింది దాని మీద. ఇవన్నీ అప్పుడు జరిగినట్లే. సో వాళ్ళు క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్జిటి ఏం చేసింది, టెంపరీగా స్టాప్ చేస్తూ కానీ దీనికి పూర్తి స్థాయిలో మీరు పర్మిషన్లన్నీ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని మొదలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చింది. అవునా? సో వీళ్ళు వాళ్ళ టైమే కదా ఇదంతా. ఈ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు దీని మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి క్లియర్గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు మీడియాకి ఇస్తాం మేము. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు అనేది మా అభిప్రాయం. దీనిపైన ఏమిచ్చింది, రాయలసీమ ప్రాజెక్టు దానిపైన ఎప్పటికప్పుడు ఎన్జిటినే మళ్ళీ, సో ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ వచ్చింది. సో అడిగినప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా సక్రమంగా సబ్మిట్ చేశారా? ఆ రోజు ఉన్న గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజన్నా ఊకే గొప్పలు చెప్పుకోవడానికి రాయలసీమకు నేనే అదేదో బపర భగీరథుని నేనే, రాయలసీమ గతంలో ఎవరు ఏమి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు, మొత్తం రాయలసీమకు అంత పాపం ఆయనే చేసినాడు అన్నట్టు గొప్పలు చెప్పుకొని ఒక 3,500 కోట్లు ఒక ప్రాజెక్టు తయారు చేసేసి ఒక ఫిగర్ ఇచ్చేసేసి ఒక టెండర్ పిలిచేసేసి, అవునా, ఒక కలరింగ్ పెద్ద కలరింగ్ ఇచ్చేసి నేను రాయలసీమకి ఇది చేస్తున్నాను. నువ్వు పుట్టక ముందు నుంచి ఇవి తయారైనాయి. అవునా? పుట్టింటాడా నాకు తెలిసి 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎత్తడం వల్ల, అవునా, జగన్మోహన్ రెడ్డి పుట్టింటాడేమో కదా, ఓ 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో పిల్లోడు ఉంటాడు. అవునా? మళ్ళీ నీవు సరిగ్గా నిక్కర్లు వేసుకోక ముందే రాయలసీమకు ప్రాజెక్టు స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో దాని తర్వాతనే ప్రభుత్వాలు మారొచ్చు, కంటిన్యూషన్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అనేది ఒక పీరియడ్లో ఒక 5 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూటీ చేసి అక్కడ ఉన్న ప్రజల డిమాండ్లు, రైతుల డిమాండ్లు తీసుకుంటే కంటిన్యూ అవుతాయి ప్రాజెక్టులు. అట్లా కాకుండా ఈయననే అపరభగీరథులకి పైన పోయి తపస్సు చేసి ఇది పట్టుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకొని ఏమీ లేదు. మళ్ళీ ఆడ అన్ని కలరింగ్ ఇచ్చుకొని అన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చొని ఇవే మీరు చేసిన ఘనకార్యాలు. ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ ఏది మాట్లాడకుండా ఊకే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టు, రాయలసీమ ద్రోహి, వీళ్ళు మొదటి నుంచి ఇంతే. నేను ఇందాక చెప్పినది, మొదట నువ్వు నిక్కర్లు వేసుకోకముందే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సో నువ్వు ఈరోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది కదా. నిజంగా ఈ ప్రాంతం అంతా పోయి నువ్వు గ్రామాలలో తిరిగి నీళ్లు బారే ప్రాంతం అంతా కూడా అడిగితే చెప్తారు ఎవరు నీకు ఈ ప్రాజెక్టులు ఇచ్చినారు, ఎవరు ఈ ప్రభుత్వంలో నీళ్లు వచ్చినాయి, ఎక్కడి నుంచి కొనసాగింది, ఇవన్నీ కూడా మాట్లాడడానికి వాళ్ళని అడుగు చెప్తారు. మీరేదో 4 మైకులు పెట్టుకొని చెప్పేసి మాట్లాడతారంటే కుదరదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వము ఇంకా వాళ్ళ తరపు నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ కానీ ఇంకోటి కానీ క్లారిటీ కానీ అడిగేది ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం చేయలే. మళ్ళీ ఇప్పుడు టైం ఇచ్చింది. ఎవరు టైం ఇచ్చినారు? కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి ఎన్జిటి ఇస్తే అది కూడా మళ్ళీ ఇప్పుడు 22/1/26 లోపల మీరు సబ్మిట్ చేయండి అని కూడా ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. చేయలే. వాళ్ళ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఫిడవిట్స్ సక్రమంగా ఇవ్వలే, టైం టు టైం ఇవ్వలే. ఇవ్వకపోయేసరికి మొత్తం సిస్టమే వెనక్కి వచ్చేసింది. మళ్ళీ మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని మళ్ళీ కదిలిచ్చేసి దీనికి ఎన్జిటిలో లాయర్ని మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఇప్పుడు లాయర్ని పెట్టినాం. లాయర్ని పెట్టి ఆ లాయర్ ఎవరో కూడా దీంట్లో ఉంది, క్లియర్గా కావాలని చూసుకోండి, ఇస్తాం మీకు. సో లాయర్ని పెట్టేసి ఇప్పుడు కేసు మనం మూవ్ చేస్తున్నాం, ఫైల్ చేసినాం. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దీని మీద యాక్టివిటీ స్టార్ట్ అయింది.
నీ ప్రభుత్వంలో ఏమీ లేవు. చెప్పింది కదా ఒక 3,500 కోట్లు. ఇంకొక విషయం,